హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలి కూడా. శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది. ఇంకా మనం చేసే పెద్ద పని క్లీనింగ్. నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఈరోజు వీడియోలో మీకు ఒక పెద్ద విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ నేను తెలుసుకున్న విషయాలు, నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా వీడియోస్ చూసే వాళ్ళందరి కోసం నేను కొంచెం మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పూజలు స్టార్ట్ అవుతున్నాయి, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, లేదంటే ఏదైనా ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ మనం చేసే పని డీక్లట్టరింగ్. డీక్లట్టరింగ్ అంటే ఏముందండి, అవసరం లేని వస్తువుల్ని తీసేసి అవసరమైనవి మాత్రమే ఉంచుకోవడం. అంతేకాకుండా డస్ట్ని క్లీన్ చేస్తాము, మెస్ అంతా క్లియర్ చేసుకుంటాము. ఇక్కడ నేను స్టార్ట్ చేయడమే పూజ రూమ్ క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. ఎందుకని ముందు ఈ వర్క్ స్టార్ట్ చేశానంటే, కొన్ని డీక్లటరింగ్ చేసే పనులు అంటే మనకు అవసరం లేని వస్తువులు, డస్టింగ్ చేసే పనులు, లేదంటే క్లీనింగ్ పనులు, ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ వెనస్డే స్టార్ట్ చేస్తూ ఉంటాము. అంతేగాని ట్యూస్డే, ఫ్రైడే అలా చేయం కదా. మోస్ట్లీ వెనస్డే స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉంటాం లైక్ థర్స్డే వరకు. ఇక్కడ నేను చేసేది శ్రావణ మాసం క్లీనింగ్ కాబట్టి మొత్తం అన్నీ చేస్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే నాకు పూజ రూమే లేదు అసలు. అది నేను క్రియేట్ చేసుకున్న పూజ రూమ్ అనమాట. అంటే స్పేస్ ఉంది అక్కడ, కానీ షెల్ఫ్ లేదు. సో నేనేం చేశానంటే ఒక స్టూల్ వేసాను కింద, ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ బాక్స్ వేసాను, ఆ తర్వాత దానికి కనిపించకుండా ఒక రెడ్ క్లాత్ వేసాను, ఆ పైన ఒక గ్రానైట్ లాంటిది, ఒక వైట్ కలర్ గ్రానైట్ పెట్టుకున్నాను. తర్వాత అవి మళ్ళీ గ్రానైట్ కనిపించకుండా శారీ బాక్సెస్ ఉంటాయి కదా, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది చెప్పారు న్యూస్ పేపర్స్ వేయొద్దండి అని. సో అప్పటి నుంచి వేయడం మానేసి ఇంకా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ అయితే బాగుంటుందని చెప్పి అవి వేయడం స్టార్ట్ చేశాను. పూజా రూమ్ లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక ఒక పూజా రూమ్ లాగా నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ డివోషనల్. నేను ఒక డివోషనల్ గర్ల్ అనమాట. డైలీ ఇంట్లో దీపం పెడితే ఒక పాజిటివిటీ ఉంటుంది, అంతేకాదు మన ఇంట్లో వాళ్ళకి చాలా మంచిది అనే ఫీలింగ్ నాకు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మనకి పూజలు చేయాలంటే మనం చేయాలి తప్ప ఎదుటి వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు. అంటే మీరు ఇది చేయండి, అది మంచిది, ఇది మంచిది అని అలా చెప్పడం వల్ల మనం బ్యాడ్ అవుతాం తప్ప మంచి ఏమీ అవ్వం ఎవరికి. నేను నుంచొని క్లీన్ చేయలేక కూర్చొని పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను. కొంచెం సేపు అలా కూర్చున్నట్లు ఉంటుంది, మన పని కూడా అయిపోతుందని చెప్పి ఆ పని ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి వచ్చాను. అసలు విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుందో ఈరోజు వీడియోలో మోటివేట్ చేస్తానని చెప్పి మీతో ఫస్ట్లో అన్నాను కదా. ఆ మోటివేషన్ అంటూ ఏం లేదండి. మనకు అవసరం లేనివి కొన్ని వదిలేస్తూ ఉంటాం కదా. ఐ మీన్ మన కళ్ళ ముందు కనిపించేవి ఇదేం పెద్ద పని కాదు, ఇది అవసరమా అని అనుకుంటాం కదా. కానీ దానివల్ల ఒక్కొక్కసారి మనకి అనుకున్న పనులు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు కదా. నేను కూడా అంతే. అన్ని విండోస్ ఓపెన్ చేయను, కొన్ని విండోస్ మాత్రమే. లైక్ బెడ్రూమ్లో ఒక విండో, హాల్లో అయితే అసలు ఓపెన్ చేయను విండోస్ నేను, ఎందుకంటే డోర్స్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి. అలా ఎక్కువ రోజులు విండోస్ క్లోజ్ చేసి పెట్టినప్పుడు డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అలా 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 పెరుగుతుంది, బూజులు పెరిగిపోతాయి. అప్పుడేమవుతుంది, అసలైన నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. నెగిటివిటీ స్టార్ట్ అవడం ఈ డోర్స్ క్లోజ్ చేయడానికి ఏంటి లింక్ అంటారా? ఇంట్లో అసలు డస్ట్ ఉండకూడదు, ఇల్లు ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి. ఎక్కడైనా డస్ట్ ఉంటే వెంటనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం, ఎందుకంటే నెగిటివిటీ అనేది ఇంట్లో క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మనకు కుదిరినప్పుడు చేస్తూ ఉంటాం. అలా చేస్తే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుందని నమ్మకం. ఇది కదా మనకు తెలిసిన విషయాలు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. కానీ నేను చేసే ఒక చిన్న మిస్టేక్ చెప్తాను. నేనేంటంటే విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే డస్ట్ అంతా వచ్చేస్తుంది, చాలా డస్ట్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మనమే క్లీన్ చేయాలి కదా. అది ఆల్రెడీ నేను క్లీనింగ్ ఎక్కువగానే చేస్తూ ఉంటాను, ఇంకా క్లీనింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తాను, విండోస్ అన్నీ ఓపెన్ చేయను. దానివల్ల కొంచెం డస్ట్ అనేది తగ్గుతుంది. సో క్లీనింగ్ టైం అనేది ఇంకా కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి అలా చేస్తూ ఉంటాను. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ ఫ్లో అనేది తగ్గుతుంది. కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ పాటు విండోస్ ఓపెన్ చేయకుండా ఉంటారు, కానీ అది ఇంటికి మంచిది కాదు. డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది, నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అక్కడ. ఈ విండోస్లోనే నెగిటివిటీ ఉంటుందని నేనేం చెప్పను, కానీ ప్రతి ప్లేస్లో డస్ట్ క్రియేట్ అయ్యే చోట నెగిటివిటీ స్టార్ట్ అయ్యి మన ఇంట్లో పనులు అంటే ఇప్పుడు మనకి కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి కదా, అవి జరగకుండా ఉంటాయి. అలా జరగనప్పుడు ఏమవుతుంది, ఇంట్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉంటాము. అన్‌హ్యాపీనెస్ అనేది మనం తెచ్చుకుంటున్నాం అనమాట ఇక్కడ. సో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, విండోస్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండాలంట. అలా ఓపెన్ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రన్ అవుతూ ఉంటుంది మన ఇంట్లో. వెంటిలేషన్ బావుంటుంది, ఫ్రెష్ ఎయిర్ రన్ అవుతుంది. మన ఇంట్లో ఏసీ కంటే కూడా ఫ్రెష్ ఎయిర్ ఫ్లో అవ్వడం వల్ల హెల్తీగా ఉంటాం ఇంకా. ఇది అందరికీ తెలిసిన విషయాలు. అయినా కూడా మనం ఏసీలకి అలవాటు పడిపోయాం కదండీ ఇప్పుడు. మన నేచర్ మనకి ఎన్నో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటది.
కానీ మనం వద్దంటూ ఉంటామనమాట. ఇక్కడ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసి చాలా సేపయింది. హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశానంటే చాలా టైం పడతదని నాకు ముందే తెలుసు. అందుకే నేను కుకింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాను. ఎందుకంటే ధృతి ఇంట్లోనే ఉంది. ధృతికి హెల్త్ బాలేదు. వన్స్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేశానంటే అది కంప్లీట్ అయ్యేదాకా నేను ఆపను. అలా అని ధృతిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకోను. తనని చూసుకుంటాను అండ్ నా వర్క్ నేను చేసుకుంటాను అండ్ మిగతాది కూడా మేనేజ్ చేస్తాను. సో ఐఎమ్ మల్టీ టాస్కర్ అని చెప్తాను నేను. నేనే కాదు, ఆడవాళ్ళందరూ మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటారు. ఒక పని చేసి ఇంకో పని తప్పించుకోవడం అనేది జరగని పని మనకి. ఒకవేళ మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే అది అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో అంత పని మనమే చేయాలంటే కొంచెం కష్టమే. అప్పుడు షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ధృతిని నేనే చూసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే మా హస్బెండ్ క్యాంప్లో ఉంటూ ఉంటారు. అప్పుడు నేను ఒక మల్టీ టాస్కర్ని అయిపోతాను. అంటే ప్రతి పని నేనే చేసుకోవాలి. ధృతిని డ్రాప్ చేయాలి, పిక్ చేసుకోవాలి. కుకింగ్ కానీ, క్లీనింగ్ కానీ, ఇంకా ఏదైనా సరే. ఒకవేళ తనకి హెల్త్ బాగోకపోయినా నేనే చూసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి చాలా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ అ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను. వన్స్ నేను భయపడ్డానంటే ఇంకా పని చేయలేను, ముందుకు వెళ్ళలేను అండ్ ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటిది నాకు అస్సలు నచ్చదు. నేను ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వను. అండ్ మోస్ట్లీ నేను నా పనులు నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మా హస్బెండ్ ఉంటే మాత్రం తను చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు ఇలా మెస్ డోర్స్ అన్ని క్లీన్ చేస్తున్నాను కదా, తను ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు. ఈ పని అనే కాదు, మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఏ వర్క్ చేసినా నా పక్కన ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తారు. నేను అడగాల్సిన పని లేదు. నాకు ఇది చెయ్యండి, అది చెయ్యండి అని నేను అనను. ఇంకా నేను అడగను, తనే వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక్కడ నేను విండోస్ క్లీన్ చేస్తున్నానా, నాకు ఇది సరిగ్గా అందడం లేదు. ఒక పక్కన స్టూల్ వేసుకున్నాను, ఒక పక్కన ఒక సైడ్ క్లీన్ చేస్తున్నాను, ఇంకో సైడ్ ఏమో నాకు అందడం లేదు. మళ్ళీ స్టెప్స్ ఎక్కాను, ఆ స్టెప్స్ మీద నుంచి క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చేసే పనులు పూర్తిగా చేయాలి. ఇన్‌కంప్లీట్ పనులు చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు నాకు అది సగం విండో అందుతుంది, ఇంకో సగం సరిగ్గా అందడం లేదు. అటు ఇటు ట్రై చేస్తున్నాను గానీ, ఎట్ ద ఎండ్ ఎలా అయినా దాన్ని ఫినిష్ చేయడానికే ట్రై చేశాను. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాను. ధృతికి లంచ్ పెట్టేశాను. నేను కూడా లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ వర్క్ నేను. ఇక్కడ స్టూల్ ఎక్కడ పడిపోతదో అని ఒక చిన్న భయం నాకు. ఆ స్టూల్ మీద ఎక్కి మళ్ళీ మళ్ళీ గ్లాస్‌ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అది స్టెప్ దగ్గర ఉంది కదా, చాలా ఎడ్జ్‌కి పెట్టుకున్నాను. అదేమో నాకు సరిగ్గా అందడం లేదు. ఇంకా లోపల నుంచి ట్రై చేద్దామని లోపల నుంచి వచ్చి మళ్ళీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. డైలీ కుక్ చేసేటప్పుడు ఈ విండో నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. దానికున్న డస్ట్ ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రతిరోజు అనుకుంటాను విండోని క్లీన్ చేయాలి అని చెప్పి. కానీ నెగ్లెక్ట్ చేసే పనుల్లో ఇదొకటి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనకు కనిపించే విషయాలనే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అది మనం అవసరం లేదనుకుంటాము. కానీ దానివల్లే నెగిటివ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుందని. ఇలా నేను డైలీ ఆ విండోని చూస్తూ ఉంటాను అండ్ నాకు ఇది అందదు. కొంచెం పైకి ఉంటుందనమాట. నేను ఇప్పుడు స్టూల్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను. మేబీ నాకు అది అందేలా ఉంటే ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసేసేదాన్నేమో. ఇంకా నాకు కిచెన్‌లో మొక్కలు పెట్టుకోవడం చాలా ఇష్టము. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ విండోస్‌లో మొక్కలు పెట్టాలి అని. కానీ ఇంతవరకు చేయలేదు. ఈ విండోస్‌లో మొక్కలు హ్యాంగ్ చేయాలనేది నా కోరిక. కిచెన్‌లో 2 విండోస్ ఉన్నాయి. 2 విండోస్ కూడా మెస్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఆయిలీగా డైలీ కుక్ చేస్తాం కాబట్టి ఆయిలీగా అయిపోయింది. ఆ ఆయిల్ అంతా క్లియర్ చేద్దామంటే నా హ్యాండ్ కూడా వెళ్ళడం లేదు. అటువైపు నుంచి క్లీన్ చేద్దామంటే పాసిబిలిటీ లేదు. అలా నీ ఒక్క విండో వదిలేయలేను. ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఎలా చేయాలి అనేది పాసిబిలిటీ వెతుక్కుంటున్నాను. ఇంకా ఈ విండోస్ నాకు కొంచెం పైకి ఉండేసరికి అన్ని స్టూల్స్ వేసుకొని పైకెక్కి తీయాల్సొస్తుంది. ఒక్క విషయంలో నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, ఇక్కడ విండోస్ అన్నీ నార్మల్‌వి. అంటే మనకి ఓల్డ్ మోడల్ విండోస్ ఉంటాయి కదా, అలాగా. స్లైడింగ్ డోర్స్ రీసెంట్‌గా ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఆ స్లైడింగ్ డోర్స్ కనుక ఉండుంటే నాకు ఇంకా ఎక్కువ టైం తీసుకునేదాన్ని క్లీనింగ్‌కి. ఇక్కడ మెస్సెస్ ఉన్నాయి. మెస్ జస్ట్ ఇలా ఓపెన్ చేసుకొని తీసేసుకోవచ్చనమాట. దాన్ని తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. మెస్‌లో అలా క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంది నాకు. అండ్ ఈ డోర్ కూడా అంతే. బయట నుంచి మనకి పాసిబిలిటీ లేదు. బయటకి వెళ్ళి క్లీన్ చేసే ఆప్షన్ లేదు నాకు. ఇది కూడా క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంది. నా హ్యాండ్ ఏమో వెళ్ళట్లేదు. ఆల్రెడీ 2, 3 బ్యాంగిల్స్ విరిగిపోయినాయి అనమాట ఇలా హ్యాండ్ పెట్టి క్లీన్ చేస్తుంటే. ఇక్కడ మీరు గమనిస్తే నాకు విండోస్‌కి చాలా వరకు పాసిబిలిటీ లేదు. బయటకి వెళ్లి క్లీన్ చేసే ఆప్షన్ లేదు. ఎలాగో నాకు సరిగ్గా అందడం లేదు. క్లీన్ చేసే పాసిబిలిటీ లేదు. ఎందుకులే లైట్ తీసుకుందాము అనుకుంటే అనుకోవచ్చు నేను. కానీ అలా వదలలేను. అలా ఇన్‌సాటిస్ఫాక్షన్ వర్క్‌ని చేయలేను. అలా చేయాలి, లేజీగా అవ్వాలి అంటే అయిపోవచ్చు. కానీ పెద్ద డిసీజ్ లేజినెస్ అనేది. సో లేజినెస్ అస్సలొద్దు. వర్క్ చక్కగా చేసేసుకుందాము. కొంచెం లిక్విడ్ ఏసి ఇక్కడ మెసెస్ అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా 2 కర్టెన్‌లున్నాయి. అవి కూడా వాష్ చేశాను. తీసి చాలా రోజులయిపోయిందన్నాను కదా, ఎంత బ్లాక్‌గా వస్తుందంటే చాలా మెస్ ఉంది దీనికి. ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? మనం చేసే వర్క్‌లో మన హెల్త్ ఉంటుంది. మన హెల్త్ మన ఇంట్లో పాజిటివిటీ బట్టి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రన్ అవ్వాలంటే మనం చేసే పనిలో ఉంటుంది. ఇంట్లో పని లేజినెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ఫ్యామిలీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అనేది మన ఇంట్లో పాజిటివ్‌నెస్ బట్టి ఉంటుంది. ఇంట్లో పాజిటివ్‌నెస్ అనేది మనం చేసే డీక్లటరింగ్ బట్టి ఉంటుంది. సో ఫైనల్లీ చూసారా,
తిరిగి, తిరిగి, తిరిగి మన పని మీదే వచ్చింది. మన పని మీదే డిపెండ్ అయ్యి ఉంటది అన్నీ కూడా. సో, ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఇంట్లో పాజిటివిటీ మన బట్టే ఉంటుంది. మనం ఏం చేస్తే అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. బీయింగ్ హ్యూమన్ మనం చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాము. పాజిటివ్‌నెస్ క్రియేట్ చేయాలన్నా మన వల్లే అవుతుంది. నెగటివిటీ స్ప్రెడ్ చేయాలన్నా మన వల్లే అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంటిని మనం చక్కగా పెట్టుకోవడం అనేది మన ఇష్టం. సో, ఒక హ్యాపీ, పాజిటివ్ హోమ్ అనేది ఒక వుమెన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఈ విండో క్లీనింగ్ ఎక్కువ టైం తీసుకుంటాను. అండ్ ప్రతిసారి క్లీన్ చేస్తూ ఉంటాను. డస్ట్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రెడీ అవుతూ ఉంటాం మేము. మిర్రర్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఆ మిర్రర్ ఏమి ఆపోజిట్ డైరెక్షన్‌లో మాకు బెడ్ ఉండదనమాట. సో, బెడ్ అనేది మిర్రర్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండకూడదు. హెల్త్‌కి మంచిది కాదని అంటూ ఉంటారు. ఇక్కడ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్‌లో ఒక్కొక్క స్టిక్కర్ ఉంది. అన్నీ కలిపి ఒకే స్టిక్కర్ ప్యాకెట్‌లో పెట్టేస్తాను. ధృతి రోజుకొక స్టిక్కరు లేదా 2 స్టిక్కర్స్ పడేస్తూ ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనే రెడీ చేస్తాను. తను రెడీ అయితే మాత్రం స్టిక్కర్ పెట్టుకుంటది. ధృతి తనకు తాను పనులు స్టార్ట్ చేసిందనమాట. తనకు తను చేసుకోవడం స్టార్ట్ చేసింది. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కానీ మన పిల్లల్ని ఎప్పుడూ మనం ఇంకొకళ్ళ దగ్గర పొగడకూడదండి. అలా పొగడడం వల్ల చాలా దిష్టి తగులుతుంది. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా! మా పిల్లలు అన్నీ తినేస్తారు. మంచిగా అల్లరి చేయరు. బాగుంటారని. సో, ఎవరైనా నన్నడిగితే మీ పిల్లలు ఏమైనా తింటారా? అన్నీ తింటారా? అంటే, "ఆ! అన్నీ తింటది ధృతి" అని చెప్పేదాన్ని. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళ పిల్లలు సరిగ్గా లేకపోయినా, వాళ్ళు సరిగ్గా తినకపోయినా, మన పిల్లల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. మెల్లగా దిష్టి తగలడం స్టార్ట్ అవుతుంది. తినడం మానేస్తారు. అప్పుడు మనకి బాధేస్తుంది. మనం ఏం చేయలేము. అనిపిస్తుంది ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు ఎవరితోటి షేర్ చేసుకోకూడదని. ఇక్కడితో ఇవాల్టి క్లీనింగ్ అయిపోయింది. మీతో చెప్పాల్సిన మాటలు చాలా చెప్పాను. చాలా షేర్ చేసుకున్నాను. నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మీతో చెప్పాను. నేను చెప్పిన మాటలు ఏమైనా మీకు యూజ్‌ఫుల్ వర్డ్స్ అనిపించినా, మీకు మోటివేషనల్‌గా అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత విండోస్ అన్నీ మళ్ళీ నార్మల్‌గా పెట్టుకున్నాను. నాకెందుకో అనిపించింది నిజంగానే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అని. బయట నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ మనకు ఆ ఫీల్‌ని తీసుకొస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. ఈరోజు చాలా విషయాలే షేర్ చేసుకున్నాను మీతో. అండ్ కుకింగ్ వీడియోస్ ఎలా తీస్తారు? ఒక వీడియో చేయండి అంటున్నారు కదా! నెక్స్ట్ వీడియో తప్పకుండా చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.